యూట్యూబర్స్ అందరికీ రూపాయి కష్టం లేదు. వై ఆర్ యూ ఆప్టింగ్ యూట్యూబ్? మీ కింద వీడియో రికార్డ్ చేసి అతనికి శాలరీ ఇవ్వరా? మైక్ పెట్టేందుకు కరెంట్ బిల్ కట్టరా? ఎడిటర్కి శాలరీ ఇవ్వరా? కంప్యూటర్ కొనరా? దీనికి థంబ్నెయిల్ వేసే గ్రాఫిక్ డిజైనర్కి శాలరీ ఇవ్వరా? ఎంత చదరు చిల్లర వేసుకున్నా ఒక వీడియో ఒక మనిషి తీయాలంటే ₹1,00,000 అవుద్ది కదండి. ₹1,00,000 చిల్లర ఊరికే రాదు ఎవరికి. 1,00,000 100,000 ఆయన అంటాడు యూట్యూబర్ లో మాట్లాడుకునే వాళ్ళకి యూట్యూబ్ లో పని పాట లేదు అంటాడు. కాదండి, జర్నలిస్టులకు కూడా కించపరుస్తున్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. జర్నలిస్ట్ ని కించపరుస్తున్నాడు. దట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్ అండి. దట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్. మరి ఆ కించపరిచినప్పుడు నువ్వు ఆ పోడియంలో ఉండకూడదు. నీ వీడియోలు యూట్యూబ్ ఉండకూడదు. అండ్ నీకు అంత సపోర్టర్స్ ఉంటే నీ గురించి మాట్లాడే వాళ్ళకి వ్యూవర్స్ ఎంత ఉన్నారు, నీకు వ్యూవర్స్ ఎంత ఉన్నారో కూడా చూడాలి నువ్వు. పైగా ఆయన చెప్తున్నాడు భక్తులందరూ వీడియోలు చేసి పెట్టండి, చాలా మనసు కాదండి, బలాబలాలు ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి ఏ దేవుడు అన్నాడు. తర్వాత దేవుడంట ఎగబడి శిక్షిస్తాడు, కరుణామయుడు దేవుడు. ఇది నేర్పించాలి జనాలకి. కరుణామయుడు దేవుడు ఎక్కడ ఉంటాడు స్వామి నాకు చెప్పు. నిరంతరం మన సేవకుడిలాగా ఉంటాడు. ఎక్కడ ఉంటాడు ఆ సేవకుడు? నీ ముక్కు కింద ఉంటాడు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఆయన విసురుతూ ఉంటారు. పిలుస్తావా ఎప్పుడన్నా నన్ను, నేను వచ్చి నేను ఆదుకుంటాను, నీ సేవకుడు నేను, బయటని 10 మందిని అడక్కు, నీ మనసులో నాకు తెలుసుకో, నేను వచ్చి నీ కష్టం నెరవేరుస్తాననేవాడు దేవుడు తత్వం. అది కూడా తెలీదా?